హలో అండి, బిజ్ పర్సన్ స్టాక్ మార్కెట్ అకాడమీ ఒక న్యూ బుక్ అయితే లాంచ్ చేసింది. సో ఆ బుక్ ఏంటంటే ఆప్షన్ స్ట్రాటజీస్. సో ఆప్షన్ స్ట్రాటజీస్ బుక్ కంప్లీట్గా తెలుగులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇందులో మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ సిలబస్ ఉన్నాయి అనేది అయితే మనం అయితే చూద్దాం. సో పర్టికులర్గా ఏంటంటే మనకి ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, బయ్యర్స్ సెల్లర్స్ భావాలు ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, లైక్ ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అంటే ఏంటి, ఎక్స్పైరీ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, రిస్క్ అండ్ రివార్డ్ అంటే కాన్సెప్ట్ ఏంటి, ఆప్షన్ గ్రీక్స్ ఓవర్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ మనకి చాప్టర్ 2లో మనం చూసినట్లయితే స్ట్రాటజీస్ బేసిక్స్, లైక్ ఆప్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజీస్ ప్లానింగ్ లాజిక్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ బిఫోర్ స్ట్రాటజీ అంటే ఏంటి, మార్కెట్ అండ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, ఎంటర్ అండ్ ఎగ్జిట్ టైమింగ్ అంటే ఏంటి, వాలటిలిటీ బేస్డ్ స్ట్రాటజీ పికింగ్ అంటే ఏంటి, స్ట్రాటజీ సెలక్షన్ చెక్ లిస్ట్ అంటే ఏంటి. సో మనకి పార్ట్ 3లో మనకు కనిపించేది ఏంటంటే లాంగ్ పుట్ అంటే ఏంటి, షార్ట్ పుట్ అంటే ఏంటి, బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, బేర్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటి, బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, బుల్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటి, కవర్డ్ కాల్ అంటే ఏంటి, ప్రొటెక్ట్ పుట్ అంటే ఏంటి, లీవ్స్ ఆప్షన్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి చాప్టర్ 4లో కానీ మనం చూసుకున్నట్లయితే లాంగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, షార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి, లాంగ్ స్ట్రేంజ్ అంటే ఏంటి, షార్ట్ స్ట్రేంజ్ అంటే ఐరన్ కాండర్ అంటే ఏంటి, ఐరన్ బటర్ఫ్లై అంటే జాడే లిజర్డ్స్ అంటే ఏంటి, షార్ట్ గట్స్ అంటే ఏంటి, లాంగ్ గట్స్ అంటే ఏంటి, రేసెస్ స్ప్రెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్ట్రాటజీలో మనకి క్యాలెండర్ స్ప్రెడ్ అంటే, డయాగ్నల్ స్ప్రెడ్ అంటే ఏంటి, డబుల్ డయాగ్నల్ అంటే ఏంటి, బ్యాక్ స్ప్రెడ్ అంటే ఏంటి, ఫ్రంట్ స్ప్రెడ్ అంటే ఏంటి, సింథటిక్ లాంగ్ అంటే ఏంటి, సింథటిక్ షార్ట్ అంటే ఏంటి, కవర్డ్ కాంబో అంటే ఏంటి, స్ట్రిప్ అండ్ స్ట్రాప్ అంటే ఏంటి, బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై అంటే ఏంటి అనేది అయితే మనకైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి భాగం 6లో కానీ మనం చూసుకున్నట్లయితే ఐవి ఆధారిత స్ట్రాటజీస్ అంటే ఏంటి, ట్రెండ్ బేస్డ్ స్ట్రాటజీ స్పీకింగ్ అంటే ఏంటి, స్ట్రాటజీ సైడ్ వేస్ మార్కెట్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ ఫర్ వాలటిలిటీ ఈవెంట్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ బడ్జెట్ డే స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఎక్స్పైరీ వీక్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, మంత్లీ స్ట్రాటజీస్ ప్లానింగ్ అంటే ఏంటి, స్ట్రాటజీ ఫర్ హై ఐవి క్రాస్ అంటే ఏంటి, ప్రీ ఈవెంట్ అండ్ పోస్ట్ ఈవెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, అండ్ అవాయిడింగ్ ఓవర్ ల్యాపింగ్ ట్రేడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఆప్షన్ సైన్ అండ్ ఓఐ ఆధారిత స్ట్రాటజీస్, ఆప్షన్ సైన్ రీడింగ్ అంటే ఏంటి, ఓఐ అనాలిసిస్ అంటే ఏంటి, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ జోన్స్ అంటే ఏంటి, పీసర్ అండ్ మ్యాక్స్ పెయిన్ బేస్డ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఆప్షన్స్ అండ్ కన్ఫర్మేషన్ ఫర్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఇన్స్టిట్యూషనల్ పొజిషనింగ్ ఎలా తెలుసుకోవాలి, అండ్ స్ట్రాటజీస్ విత్ రియల్ మార్కెట్ ఓఐ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి. అండ్ భాగం వెయిట్లో మనం చూసుకున్నట్లయితే ఎంట్రీ అండ్ ప్లానింగ్, ఎస్ఎల్ అండ్ ట్రిజిట్ అంటే ఏంటి, స్టాప్ లాస్ అండ్ ప్లేస్మెంట్ రూల్స్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అడ్జస్ట్మెంట్, మార్కెట్ గోస్ అగైనిస్ట్ అంటే ఏంటి, లెగ్గింగ్ ఇంటూ మల్టీ లెగ్ ట్రేడ్స్ అంటే ఏంటి, రోలింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి, లాకింగ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి, ట్రేడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఎగ్జిట్ రూల్స్ బై స్ట్రాటజీస్ టైప్స్ అంటే ఏంటి, అవాయిడింగ్ ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటి, అండ్ స్ట్రాటజీస్ అండ్ ఎక్స్క్యూషన్ ఈ జర్నలింగ్ అంటే ఏంటి. అండ్ మనకి 9th చాప్టర్లో మనకు కనిపించేది ఏంటంటే ఇంటర్డే స్ట్రాటజీస్ లైక్ క్విక్ ప్రాఫిట్ టెక్నిక్స్ లో మనకి ఇంటర్డే బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, షార్ట్ స్ట్రాటజీ స్కాల్పింగ్ అంటే ఏంటి, ఎక్స్పైరీ డే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఐవి క్రాస్ స్ట్రాటజీ ఫర్ ఇంటర్డే అంటే ఏంటి, ప్రీ ఓపెనింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, డెల్టా న్యూట్రల్ ఇంటర్డే స్ట్రాటజీ అంటే ఏంటి, ఆప్షన్ బయర్ ఇంటర్డే సెటప్ అంటే ఏంటి, క్విక్ ప్రాఫిట్ బుకింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి అనేవి అయితే మనకైతే ఇందులో కనిపిస్తాయి. అండ్ చాప్టర్ 10లో మనకు కనిపించే పొజిషనల్ అండ్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీస్ లైక్ పొజిషనల్ స్ట్రేంజ్ అంటే ఏంటి, ఎర్నింగ్ బేస్డ్ స్ట్రాటజీ అంటే న్యూస్ ఈవెంట్ స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ కవర్డ్ కాల్ అంటే షార్ట్ టర్మ్ డయాగ్నల్ స్ప్రెడ్ అంటే ఆప్షన్ ల్యాడర్ స్ట్రాటజీస్ అంటే హెడ్జింగ్ ఫ్యూచర్ యూజింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి అనేది కనిపిస్తాయి. అండ్ భాగం లెవెల్లో మనకు కనిపించేది ఏంటంటే డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ అంటే గామా స్కాల్పింగ్ అంటే వేగా ఎక్స్పోలిటింగ్ స్ట్రాటజీస్ అంటే థీటా డికే స్ట్రాటజీస్ అంటే రో బేస్డ్ హెడ్జింగ్ అంటే రియల్ స్ట్రాటజీ ఎగ్జాంపుల్స్ ఫర్ యూజింగ్ గ్రీక్స్ అంటే రిస్క్ గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే హౌ టు ఇంటర్ప్రెట్ పిఎల్ కర్వ్. ఓకే, నెక్స్ట్ మనకి 12th చాప్టర్ మనకు కనిపించేది ఏంటంటే సెన్సిబుల్ స్ట్రాటజీస్ బిల్డర్ అంటే ఏంటి, ఆప్షనల్ స్ట్రాటజీ ల్యాబ్ అంటే ఏంటి, ఎన్ఎస్ఏ ఆప్షన్ సైన్ అంటే ఆప్షన్స్ ప్రాఫిట్ క్యాలిక్యులేటర్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ వ్యూ స్ట్రాటజీస్ చార్ట్స్ అంటే బ్రోకర్ విత్ స్ట్రాటజీస్ టూల్స్ అంటే మొబైల్ యాప్స్ ఫర్ స్ట్రాటజీస్ అలర్ట్స్, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. నెక్స్ట్ భాగం 13లో స్ట్రాటజీస్ కేస్ స్టడీస్ రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్స్, బ్యాంక్ నిఫ్టీ బుల్ కాల్ స్ప్రెడ్ ఎగ్జాంపుల్స్, అండ్ నిఫ్టీ ఐరన్ కాండర్ ఆన్ బడ్జెట్, అండ్ ఐటీసీ రిజల్ట్స్ వీక్ స్ట్రాటజీస్, అండ్ ఇంటర్డే లాంగ్ స్ట్రాటజీ ర్యాప్, ఎక్స్పైరీ డేస్ షార్ట్ స్ట్రాటజీ ప్రాఫిట్, హై ఐవి క్రాస్ మిషన్స్ లాస్, ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనకి. స్ట్రాటజీ అడ్జస్ట్మెంట్, హై ఐవి క్రాస్ మిస్కాల్కులేషన్ లాస్ అండ్ స్ట్రాటజీ అడ్జస్ట్మెంట్ టు ఐరన్ ఫ్లై, అండ్ రివర్సల్ ఫ్రమ్ సపోర్ట్ కవర్డ్ కాల్, అండ్ ట్రెండింగ్ డే లైక్ స్ట్రాంగిల్ టు స్ట్రాటల్ స్విచ్.
సో ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆప్షన్ స్ట్రాటజీస్ లో. సో ఈ పుస్తకం కానీ మీకు కానీ కావాలనుకుంటే సో ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కాల్ కూడా చేయొచ్చు. సో ఎక్కడికైనా సరే ఈ బుక్ అనేది అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.